మాకు తెలియకముందు ఇక్కడ ఏదో ఊరు ఉందంట. ఆ ఊరినప్పుడు ఇక్కడ పుట్టింది. అప్పటి నుంచి మా గ్రామాన్ని కాపాడుతూ అన్ని విధాల చేతునిస్తూ చేస్తూ ఉండింది. అదేవిధంగా మరి మేము కూడా ఆమెకి మా శక్తి కొలది మేము చేయగలిగినన్ని ఆమెకి చేస్తూ ఉన్నాము. ఇక్కడ పూరీలు ఉండింది. ఈ పూరీలు తీసేసి దేవస్థానంగా కడితే బాగుంటుందని అనుకుంటుంటే మాకు పెంచి మన బెంగళూరులో పెంచిల్ రెడ్డి అని ఒక అబ్బాయి ఉన్నాడు. ఆ అబ్బాయి నేను కట్టిస్తానని చెప్పాడు. ఆ అబ్బాయి మాత్రం పూర్తిగా పూర్తి చేయలేదు, కానీ కొంతవరకు 3 భాగాలు పూర్తి చేశాడు. దాంతో మిగతా గ్రామస్తులందరూ కలిసి మళ్ళీ కొరవ పనులన్నీ కూడా పూర్తి చేసి దేవస్థానంగా ఇది ఒక దేవస్థానంగా ఏర్పరిచి ఇంకి తొలిచూరి శిలా ప్రతిష్ఠ అప్పుడు అందరూ కలిసి కొత్త శిల తీసుకొస్తాము అని చెప్పి అనుకొని కొత్త శిలకు పోయినాం. కొత్త శిల మాట్లాడి కొత్త శిల నిర్ణయించుకున్నాం. ఆ కొత్త శిల తెచ్చిన తర్వాత పాత శిలని పక్కన పెట్టినాం బయట. దాన్ని ఏం చేయాలనేది వాళ్ళు చెప్పడం ఏంటంటే సముద్రంలో కలిపేయండి అని చెప్పారు. కానీ మాకు సముద్రంలో కలిపేదానికి కొంతమందికి ఇష్టం లేక కొంతమంది కలుపుకొని కొంతమంది అంటే ఈ విధంగా కింద మీద పడి ఆ శిలను కూడా మళ్ళీ ప్రతిష్ఠ చేస్తామని చెప్పనేది నిర్ణయించుకొని తొలిచూరు ప్రతిష్టకి 5 లక్షల రూపాయలు అయితే రెండో ప్రతిష్టకి అప్పుడు కూడా ఇంచుమించు 5 లక్షల రూపాయలు అయింది. ఈ 10 లక్షల రూపాయలు గ్రామమే భరిస్తూ గ్రామం పెట్టుకొని ఈ కార్యక్రమం అంతా చేయడం జరిగింది. ఇప్పుడు కూడా మరి ప్రతి సంవత్సరం వేడుక చేస్తున్నాము. మళ్ళీ ప్రతి ఆదివారం గ్రామంలో కొంతమంది ఒక్కొక్క కుటుంబానికి సంబంధించిన 4, 5 అట్ట చేరి ప్రతి ఆదివారం పొంగళ్ళు పెట్టుకొని సాయంత్రం మళ్ళీ నైవేద్యాలు ఇచ్చి భజనలు ఇవన్నీ చేస్తూ వస్తున్నాం. మరి ఈ విధంగా మేము చేసుకుంటూ వస్తున్నాం. మాకు చేతని కాడికి మేము చేసుకుంటూ వస్తున్నాం. మరి ఆ తల్లి మమ్మల్ని కాపాడద్దు, మరి ఏం చేస్తుంది అనేది ఇంకా తల్లికే తెలియాలి. ఆ విధంగా మేము మాత్రం చేసుకుంటూ వస్తున్నాం. ఇది పురాతనం, ఎప్పుడో మాకు కూడా తెలియదు. ఇక్కడ ఊరుందంట, ఆ ఊరున్నప్పుడు ఇక్కడ పుట్టింది. అప్పటి నుంచి ఈ పూరిళ్ళు దేవాలయం ఉండి ఆ దేవాలయం ద్వారానే అన్ని కార్యక్రమాలు చేస్తూ వస్తున్నాము. అప్పుడు కూడా మమ్మల్ని బాగానే కాపాడుతూ వచ్చింది. మరి ఇప్పుడు కూడా కాపాడుతూనే ఉంది, కాపాడకుండా ఏం లేదు. కానీ ఇంకా కూడా కాపాడద్దని మా నమ్మకం, మా ఆశయం. కాబట్టి ఆ పొలాలమ్మ తల్లి కరుణా కటాక్షాలు ఎల్లవేళలా ప్రతి ఒక్క కుటుంబానికి ఉండాలని మేము కోరుకుంటున్నాం. మరి గ్రామదేవతగా ఉన్నప్పుడు మాకు పంట పొలాలకి ఇక్కడ ప్రసాదం అనేది ఇస్తాం. ప్రసాదం అనేది ఒకటి ఉంది. అది మనం బియ్యం కానీ జొన్నలు కానీ డబ్బులు కానీ చేస్తే అవి వాటికి తగినట్టుగా ప్రసాదం ఇచ్చి ఆ ప్రసాదంతో పైర్లు చల్లుకుంటే పైర్లు ఏ తెగుళ్ళు రాకుండా కాపాడుతూ వస్తూ వచ్చేది ఆ తల్లి. మరి ఆ తల్లి ఆ విధంగా చేస్తున్న బట్టి ఈ గ్రామం ఈరోజు దాకా కానీ ఈ గ్రామమే కాదు కడప జిల్లా, చిత్తూరు జిల్లా వీళ్ళందరూ కూడా వచ్చి రాత్రి ఇక్కడ వండుకొని ఉదయం అంటే ప్రసాదం తెచ్చుకొని పోయేది. ఈ విధంగా ప్రతి గ్రామాలకు కూడా అన్ని గ్రామాలకు కూడా చేతునిస్తూ మరి ఆ తల్లి మా గ్రామాలకు అన్నిటికీ కూడా మరి చేతునిస్తూ ఆ గ్రామాలందరినీ కాపాడుతూ వస్తుంది. కాబట్టి ఆ తల్లి దీవెనలో అందరికీ ఉండాలని ఎల్లవేళలా ఆ తల్లి అందరినీ కాపాడాలని నేను మనసారా కోరుకుంటున్నాను. Amen.
Así ni casi ni me